హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అనదర్ న్యూ వీడియో. ఇప్పుడైతే మన ఒక ర్యాంప్కి వెళ్దాం. మన ఫ్రెండ్ కానీ మనకు పైసలు అవసరం ఉన్నాయి. మన ఫ్రెండ్ గారికి ఫోన్ చేసి అడుగుదాం. హలో మామ, నాకు డబ్బులు అవసరం ఉన్నాయి, కావాలరా, మా ఇంటికాడ చెప్పిస్తా. సరే మామ, వస్తున్నాను. వాడైతే నన్ను ఇప్పుడు వాళ్ళ ఇంటికాడికి రమ్మన్నాడు. నేను వెళ్ళాక మీకు ఆడు ఏమో ర్యాంప్ ఉందని చెప్పాడు. 2 కోట్లు అంట. మనం వెళ్ళిపోదాం పదండి, ఫాస్ట్గా వెళ్ళిపోదాం పదండి. ఆ ర్యాంప్ కానీ ఫినిష్ చేసామనుకో 2 కోట్లు ఇస్తాడు మనకి. ఇది మాత్రం మన చింటుకానికి చెప్పామనుకో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇదైతే చాలా సంతోష విషయం. వెళ్దాం పదండి. మా ఫ్రెండ్ కానీ వాళ్ళ ఇంటికాడికి నేనైతే మా ఫ్రెండ్ కానీ అరే మామ నాకు చెప్పావు, అరే మామ నీకు 2 కోట్లు రా, ఆ ర్యాంప్ కంప్లీట్ చేసావు అనుకో, దాని మీద ఒక బైక్ ఉంటుంది, సూపర్ బైక్. ఆ బైక్ నాకు తెచ్చిచ్చావు అనుకో, నీకైతే నేను 2 కోట్లు, సూపర్ బైక్ ఉంది కదా అని వెళ్ళావు అనుకో, నేను నీకు ఎప్పుడే చెప్పి. సరేరా మామ, నన్ను రేపు వచ్చి పెద్దున కలుగురా. సరేరా మామ, నేను వెళ్తున్నాను. సరేరా. రావద్దు కూడా, ఇది వస్తుంది స్క్రీన్ రికార్డు. మనం వెళ్దాం. వాడైతే మనం రేపు పొద్దుగాల కలవమన్నాడు. మనమైతే త్వరగా వెళ్ళిపోదాం పదండి. మన చింటుగానికి చెప్పామనుకో ఇది చాలా సంతోషంగా ఉంటాడు. మనం త్వరగా వెళ్ళి మన చింటుగానికి విషయం చెప్పేద్దామా? పదండి త్వరగా వెళ్దాము. మన చింటుగాడు విన్నాడు అనుకో ఎగిరి గంతులు వేస్తాడు. పదండి. ఈ సైకిల్ పైన తిరిగి ఈ సైకిల్ పయ్యలు నా కాలు 2 అరిగిపోయాయి. నేనైతే ఇప్పుడు వాడు ఇచ్చే పైసలతో కొత్త న్యూ బైక్ కొంటాను. దాని మీద చింటుగాని ఎక్కించుకొని డ్రైవ్ చేస్తాను. మనం వెళ్ళిపోదాం పదండి. అరే చింటూ, నేను వచ్చేసాను రా. ఏమైంది మామ, ఇంత లేట్ అయ్యింది? చింటూ, నీకు ఒక విషయం చెప్పాలరా. ఏంటి మామ విషయము? అరే చింటూ, ఇంకో నేను మా ఫ్రెండ్ని కలిసానురా, డబ్బులు కావాలని బండి కొనుక్కో. నువ్వు అన్నావు కదరా బండి కొనుక్కో అని. దాని గురించి బండి కొనుక్కుందామని మా ఫ్రెండ్ని కలిసాను. ఒక ర్యాంప్ అన్నాడు. ఆ ర్యాంప్ కానీ చేసి 2 కోట్లు ఇస్తారు. 2 కోట్ల మామ నువ్వు వెళ్ళు మామ. సరేరా చింటూ, నీకు కూడా ఒక పిల్లని తీసుకొస్తా. సరే మామ, నేను వెళ్ళి పండుకుంటాను. మళ్ళీ తెల్లారే వెళ్ళిపోవాలి. పదండి వెళ్ళి పండుకుందాం. తెల్లారిపోయింది. మనం త్వరగా వెళ్దాం పదండి. మన ఫ్రెండ్ కానీ దానికి వెళ్ళిపోయామనుకో వాడు మనకి ర్యాంప్ గురించి చెప్తాడు. ర్యాంప్ దానికి వెళ్ళిపోవచ్చు. పదండి వెళ్ళిపోదాం ఫాస్ట్. అరే చింటూ, నేను పోతున్నారా. ఆల్ ద బెస్ట్ మామ, వెళ్ళిరా. నువ్వు ఆ 2 కోట్లు తీసుకొని రావాలి. సరేరా చింటూ, నువ్వు చెప్పావుగా, ఆల్ ద బెస్ట్. నేను పక్కా తీసుకొని వస్తాను. సరే మామ, బాయ్. సరేరా చింటూ, నేను వెళ్తున్నాను. సరే మామ. మనం త్వరగా వెళ్ళి మన ఫ్రెండ్ కానీ తానికి వెళ్ళి పై అన్నీ అడిగి ఆ ర్యాంప్ కంప్లీట్ చేసి మనం తీసుకొని వద్దాం పైసలు. పదండి వెళ్దాము. వెళ్ళు. మనమైతే వెళ్ళిపోవాలి. మన ఫ్రెండ్ కానీ దానికి వచ్చేసాం. మనము కొంచెం దూరంలోనే ఉంది వాళ్ళ ఇల్లు. వెళ్ళిపోదాం. వస్తున్నారా? నాకు నువ్వు పక్క 2 కోట్లు ఇవ్వాల్సిందే. వచ్చేసాము. ఇక్కడ సైకిల్ పాడేసి మనం వెళ్ళిపోదాం పదండి. అరే సరేరా మామ, నేను వెళ్తున్నాను. వెళ్ళురా, నువ్వు రెడీగా ఉన్నావు, వెళ్ళిపో. అరే మనమైతే ఫ్రెండ్స్ ర్యాంప్ కాడికి వచ్చేసాము. అప్పుడే ఎక్కేసాము. వెళ్ళిపోదాం పదండి త్వరగా. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ మన మామగాడు చాలా బిగ్ ర్యాంపే పెట్టాడు. వెళ్ళిపోదాం. స్లోగా వెళ్ళిపోదాం. మనం వెళ్ళిపోదాం పదండి. ఈడికి వెళ్ళి ఇది చాలా కష్టంగా ఉంది. పద. మనం ఫైనల్గా అయితే బండి తనకు వచ్చేసాం. ఈ బండి తీసుకువెళ్ళి వానికి ఇచ్చామనుకో వాడైతే మనకి 2 కోట్లు ఇస్తాడు. సూపర్ డూపర్గా ఉంది బైక్.
మనం త్వరగా వెళ్దాం పదండి. కిందకైతే జంప్ చేసేసాం. ఇప్పుడు మనకి వెళ్ళి బైక్ ఇచ్చేసి 2 కోట్లు తీసుకొని వెళ్దాం పదండి. ఇక్కడ వద్దు, సైడ్కి వెళ్దాం బైక్. ఇక్కడ సైడ్కి బైక్ పెట్టి వాతానికి వెళ్ళిపోదాం పదండి. అరే ఫ్రాంక్లిన్ నువ్వు బైక్ తెచ్చావా? నిజంగా నేను తేవనుకున్న ఫ్రాంక్లిన్ బైకు తెచ్చావు. ఇంకా నీ 2 కోట్లు తీసుకొని వెళ్ళిపోతున్నా. సైకిల్ ఏదిరా? అక్కడే పక్కన పార్క్ చేస్తా. ఫ్రాంక్లిన్ ఇక్కడనే ఉంది చూడు. ఓకే ఓకే, నేను వెళ్ళిపోతున్నా. నేను పోతున్నారా? సరే ఫ్రాంక్లిన్, మనం ఇప్పుడు వెళ్ళిపోయి చింటుగానికి విషయం చెప్పామనుకో చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. త్వరగా ఈ విషయం చింటుగానికి చెప్పాలి. చింటుగానికి చెప్పాలి విషయం. వెళ్దాం పదండి. చాలా కష్టంగా ఉండే ర్యాంప్, కానీ నేను కంప్లీట్ చేసేసాను. అదే చింటూ, ర్యాంప్ కంప్లీట్ చేశాను రా. మమ్మ వచ్చావా? మమ్మ నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. కంప్లీట్ చేసావా? చేశాను రా. చాలా హార్డ్గా ఉండే కానీ కంప్లీట్ చేసి తీసుకొని వచ్చి. ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.